జూబ్లీహిల్స్ నియోజకవర్గ బస్తీల్లో వీధులన్నీ ఘుమఘుమలాడిపోతున్నాయి. అంతా చికెన్ బిర్యానీ, మటన్ ఫ్రై మాటలే వినిపిస్తున్నాయి. ఇక మందు పార్టీల సంగతి అయితే అసలు చెప్పనవసరం లేదు. ప్రలోభాల పర్వంలో అదొక భాగమా, లేక పోలింగ్ పూజకు ముందు ఓటర్ దేవుణ్ణి ప్రసన్నం చేసుకునే కార్యక్రమమా? జూబ్లీహిల్స్ వీధుల్లో అసలు ఏం జరుగుతోంది? జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం ఒకవైపు పీక్స్ లో ఉంటే మరొక వైపు దానికంటే ఎక్కువగా వీధి వీధిన జరుగుతున్న విందులే హాట్ టాపిక్ అవుతున్నాయి. పార్టీ ఆఫీసుల దగ్గరే కాదు, కార్తీక మాసమైనా సరే గల్లీ గల్లీల్లో మసాలా వాసనలు గుమగుమలాడిపోతున్నాయి. ఇక్కడి పరిస్థితి చూస్తుంటే క్యాంపెయిన్ కంటే కర్రీ మీదే నేతలు దృష్టి పెట్టినట్టుగా కనిపిస్తోందని చమత్కరించుకుంటున్నారు. ప్రస్తుతం కొన్ని బస్తీల్లో అయితే ఎవరు గెలుస్తారు, ఓటెవరికి అన్న చర్చ కంటే ఇవాళ ఎవరు బిర్యానీ పెడుతున్నారు, ఏ పార్టీ విందు భోజనం ఎక్కడా, మెనూ ఏంటి అన్న చర్చలే ఎక్కువగా నడుస్తున్నాయట. ఇంకా కామెడీ ఏంటంటే ఈ ఓట్ల భోజనాల దెబ్బకు చాలా ఇళ్లలో పొయ్యి వెలిగించడం కూడా మానేశారట. సకుటుంబ సమేతంగా ఫుల్ గా నాన్ వెజ్ మీల్స్ లాగించేసి వస్తున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎంతైనా పోలింగ్ డేట్ దాకా ఓటర్లందరూ దేవుళ్లే కదా, అందుకే మెనూ విషయంలో కాంప్రమైజ్ అవ్వడం లేదట రాజకీయ పార్టీలు. చికెన్ ఫ్రై, మటన్ బిర్యానీ, ఫిష్ కర్రీ ఇలా రోజుకో రకంగా సంతృప్తి పరుస్తున్నారట. ఇక మందు సీసాలైతే సైలెంట్ గా చేతులు మారిపోతున్నట్టు చెప్పుకుంటున్నారు. ఓటర్లకు మందు, విందుల్లాంటివి ఇవ్వడం నేరమని ఎన్నికల నియమాలు స్పష్టంగా చెప్తున్నాయి. కానీ మనోళ్లు కొంచెం స్మార్ట్ కదా, అందుకే ఎన్నికల ప్రస్తావన, పార్టీల జెండాలు లేకుండా భోజనాలు పెట్టేసి ఓటు సంగతి మాత్రం మౌత్ పబ్లిసిటీతో చెవిలో చెప్పేస్తున్నారు. పైగా దానికి సోషల్ గ్యాదరింగ్ అన్న ముద్దు పేరు కూడా పెట్టేశారు. అలాంటి వాటిని తమ దృష్టికి తీసుకొస్తే చర్యలు తీసుకుంటామని ఎన్నికల సంఘం చెప్పినా అందరూ చేసేది అదే పని కావడంతో ఇప్పటిదాకా ఒక్క ఫిర్యాదు కూడా లేదట. ఎన్నికల ప్రచారంలో లీడర్స్ వెంట ఎంత ఎక్కువ మంది కార్యకర్తలుంటే అంత గొప్ప కాబట్టి ఎవరికి వాళ్లు ఎక్కువ మందిని తీసుకెళ్లేందుకే ప్రాధాన్యమిస్తుంటారు. అలాంటి వాళ్లందరికీ బ్రేక్ఫాస్ట్ నుండి మొదలు పెడితే రాత్రి మందు, విందు వరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాయట ఆయా పార్టీలు. ఓవరాల్ గా ఎవరి లెక్కలు ఎలా ఉన్నా గానీ సోషల్ గ్యాదరింగ్స్ పేరుతో మందు, ముక్క మాత్రం జోరుగా దొరుకుతున్నాయి జూబ్లీహిల్స్ బస్తీల్లో. రేపు ఓటెవరికి వేస్తారోన్నది వేరే సంగతి. ఇప్పుడైతే అందరూ అన్ని పార్టీల సోషల్ గ్యాదరింగ్స్ కు హాజరవుతూ అనుభవించు రాజా అంటున్నారు.